లోకంలో 3 రకాలుగా ఉంటారు. కొంతమంది ఏమిటి అంటే అసలు ఏ కార్యాన్ని మొదలుపెట్టరు. ఎందుకు మొదలుపెట్టరు అంటే, మీరు ఏదైనా అన్నారనుకోండి, రేపు తెల్లవారుజామున మనం 4ంటికి బయలుదేరదాం అన్నారనుకోండి, 4ంటికి చీకటి, కుక్కలు చాలా విపరీతంగా ఉన్నాయి, ఏదైనా పీకితే మీద పడి అసలు బయటికి రావడానికి అవకాశం ఉంటుంది ఏంటి? ఆ చీకట్లో బయటికి రాగానే ముందు 10 కుక్కలు చుట్టుపడతాయి, అందుకని వద్దు 4ంటికి అంటాడు. ముందు ఆయన ఏంటంటే ఆరంభింపరు నీచమానవులు అని ఆంధ్రీకరిస్తాడు. అసలు ఏదైనా మొదలెడదాం అనేటప్పటికీ ఆయన అందులో ఉన్న కష్టం చెప్పి వద్దులేండి అంటాడు. అందుకని వాడు ఏ పని చేయడు. ఏ పని చేద్దామన్నా అందులో ఈ కష్టం ఉంది కదండి, మనకి ఎందుకు వచ్చిన గొడవ అంటాడు. అది నీచమానవ సంస్కృతి అంటాడు భర్తృహరి. రెండో వాళ్ళు ఉంటారు, వాళ్ళు మొదలెడతారు. విఘ్నం రాగానే అంటే ఏదైనా కష్టం రాగానే, చూసారా ఇలాగే ఉంటుంది, మనకి ఎందుకు వచ్చిందంటారు, ఏదో ప్రశాంతంగా పడి ఉండక అని వదిలేస్తాడు. మూడో ఆయన ఉంటాడు, ఎన్ని విఘ్నాలు రానివ్వండి వదలడం. ఒకసారి చెయ్యాలనుకున్నాడు, చేసి తీరుతాడంతే, దాన్ని సాధిస్తాడు. కింద పడతాడు, మీద పడతాడు, నానా కష్టాలు పడతాడు, తనే పూనుకుంటాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు. మొత్తానికి తాను ఒకసారి సంకల్పం చేసిన కార్యక్రమాన్ని మాత్రం వదిలిపెట్టాడు, పూర్తి చేసి తీరుతాడు. అది ఉత్తమ పురుష లక్షణం. అలా విఘ్నమునకు భయపడకుండా కార్యసాధన చెయ్యగలిగిన స్థితికి ధైర్యం అని పేరు. అది ఉంటే నిరాతంకాయ నమః అంటే, ధైర్యం అన్న మాట కొన్ని విషయాల్లోనే కొంతమందికి అన్వయం అవుతూ వస్తుంది. అసలు ఆ ధైర్యం అన్న మాట ఎన్ని రకాలుగా అన్వయం అవ్వాలో అన్ని రకాలుగానూ అన్వయం అయిపోయిన వారు ఎవరైనా ఉంటే శంకరాచార్యుల వారు ఒక్కరే. ఇప్పుడు ఆయన్ని చూసి లోకం భయపడదు, లోకాన్ని చూసి ఆయన భయపడడానికి ఆయనకి లోకం వేరుగా లేదు. ఆయన లోకాన్ని వేరుగా చూసి ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆపద రాకుండా ఈశ్వరుడి చేత రక్షింపబడే సాధుపురుషుడు. ఆయన కార్యక్రమాన్ని మొదలు పెడితే విఘ్నానికి భయపడి విడిచిపెట్టనటువంటి ధైర్యశాలి. కాబట్టి నిరాతంకాయ నమః, అంతటి మహానుభావుడు సుమా అని చెప్పి నిస్సంగాయ నమః, ఆయనకి సంగము లేదు. ఇవన్నీ ఏంటంటే ఒక వ్యక్తి యొక్క అద్భుతమైన వ్యక్తిత్వాన్ని, అసలు ఇన్ని కోణాల్లో ఇటువంటి వ్యక్తి ఒకడు ఉండే అవకాశం ఉందా? ఇప్పుడు శంకరాచార్యుల వారిని పక్కనెట్టేయండి, ఈ 108 నామాలు చెప్పేసి ఆ 108 నామాలకి ఉండే లక్షణం చెప్పేసి ఇలాంటి వారు ఎవరైనా ఉంటారా అండి అని అడిగాను అనుకోండి, ఆ ఊరుకుందరు అని వెళ్ళిపోతారు. కానీ మన దేశంలో మనం దేనికి వారసులం అంటే అటువంటి మహాపురుషుడు పుట్టిన గడ్డ మీద పుట్టిన వారసులం మనం. ఆయన సిద్ధాంతానికి వారసులం, ఆయన స్తోత్రాలకు వారసులం, ఆయన పూజకి వారసులం. ఎంత అదృష్టం మంది. కాబట్టి నిస్సంగాయ నమః, సంగము లేదు అంటే దేనితో సంగము లేదు? సంగము అంటే కలిసి ఉండడం. కలిసి ఉండడం అన్న మాటే లేదు అంటే ఆయన అసలు ఎవరితోనూ కలవరా? ఎవరితోనూ కలవరా అంటే ఆయన ఎప్పుడూ కలిసే ఉంటారు. మీకు విచిత్రం ఏంటంటే, సర్వసాధారణంగా మీరు గురువుల యొక్క చిత్రపటాలు చూడండి, ఒక్కరూ కూర్చుని ఉంటారు. శంకరాచార్యుల వారి చిత్రపటం చూడండి, 4 శిష్యులతో కూర్చుని ఉంటారు. సాధారణంగా ఒక్కరే ఎక్కడ కనపడరు, 4 శిష్యులతో కనపడుతూ ఉంటారు ఎక్కువగా. మరి సంఘం లేకపోవడం ఏమిటి? ఎవరితోనూ సంఘం వద్దంటే యావత్ భారతం తిరిగి ఎవరికి బోధ చేసినట్టు? మరి సంఘం లేదని ఎలా చెప్పగలరు మీరు? అంటే సంఘము లేనిది విషయవాసనలతో. మనకేమిటంటే ఈ దేనితో సంఘము చెందినా విషయవాసన కొరకే. విషయవాసనయే విషవాసన, విషయమే విషము. విషయం అంటే ఏంటి? కంటితో చూసి ఏం ఆనందిద్దాం, ఎప్పుడూ ఆలోచన ఎలా పెడుతుంటుంది నా బోటిగడికి అంటే 5 జ్ఞానేంద్రియాలని మనసుతో కలిపి మార్చి ఎలా సుఖపడదాం. ఎందుకంటే మళ్ళీ దానికి ఒక లక్షణం ఉంటుంది. ఒక ఇంద్రియంతో మనసు కలిసి ఉందనుకోండి, అది ఇష్టపడదు, బాగా విసుగ్గా ఉందంటుంది. కొంతసేపు ఏమంటుందంటే ఈ ఇంద్రియాన్ని కంటిని వాడుకుని మనసు సుఖపడి ఉంటుంది. అంటే ఏదో నదరగా దానికి అనిపిస్తుంది, దాన్ని చూస్తూ ఉంటుంది, చూసి సంతోషపడుతుంది. ఏదో కాసేపు ఏదో చూస్తాడు, నచ్చలేదంటాడు, చాలా తేలిక కదా, ఇలా నొక్కితే మళ్ళీ పక్క దాంట్లోకి పోతాడు.
అక్కడ ఏదో చూస్తాడు కాసేపు, బేబే నచ్చలేదు, మళ్ళీ ఇటు పోతాడు. అప్పుడు ఏకకాలంలో చూస్తుంటాడు, దీంతో వింటూ ఉంటాడు. నచ్చలేదండి, విసుగ్గా ఉందంటాడు. ఈ రెండూ కూడా నచ్చలేదు. అప్పుడు ఏం చేయాలి? మూడో ఇంద్రియాన్ని వాడతాడు. మూడో ఇంద్రియం ఏముంది? ముక్కు. ఏదో వంటింట్లో ఏదో భార్య ఏదో చేస్తుంది, మినపసున్నో లేదా ఊరగాయ పెట్టడమో ఏదో పోపు పెడుతుండమో చేస్తే మళ్ళీ లేచి అక్కడికి ఎడతాడు. ఏం మంచి వాసన వస్తుంది, ఏం వండుతున్నావు అంటాడు. ఇది వండుతున్నానండి, ఏదో బీరకాయ నూలు పిండి పెట్టి వండుతున్నాను, ఇవాళ 12:30కే పెట్టే భోజనం అంటాడు. అప్పటికి ఆకలి వేసిందా లేదా, వాసన వచ్చింది కదా, వాసన చేత ఆనందాన్ని పొందాడు. కాసేపు ఆ వాసన చూస్తూ నించుని ఇంకా బాగుండదేమో అని అనిపిస్తే మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ మారుస్తాడు ఇంద్రియాన్ని. ఎంతసేపు చూస్తాడు నూలుపిండి వాసన? అందుకని చర్మంతో ఏదో దాన్ని ముట్టుకుంటాడు, దీన్ని పట్టుకుంటాడు, ఆ వస్తువు తీస్తాడు ఇక్కడ పెడతాడు, ఈ వస్తువు తీస్తాడు అక్కడ పెడతాడు, ఇవన్నీ ఏవో చేస్తాడు. కాసేపు మనవడతో ముద్దులాడతాడు, మళ్ళీ విసుగొస్తుంది. మళ్ళీ ఏం చేయాలి? రసేంద్రియం ఒకటి మిగిలిపోయింది కదా, నాలుక. ఏం తింటాడు ఇంకా అస్తమానం? అందుకని ఏదో కొత్త ప్రయోగం చేద్దామని కొత్తగా ఊరగాయ పెడతారు కదా, అందులోంచి చెంచాతో పెచ్చెత్తి ఇంకా బాగా ఊరని పెచ్చి ఎలా ఉంటుందో చూస్తానని కడిగేసి ఆ పెచ్చు నవ్వులుతాడు. కాసేపు పెచ్చు నవ్విలితే ఉపయోగం ఉంది. ఏమిటంటే కుక్క చూడండి ఎముక నవ్వులుతుంది, నేను అలా అనకూడదు కానీ ఉపమానం. ఆ పెచ్చొక్కదాన్ని పళ్ళ కింద ఎట్టుకుని ఎంతసేపు నవిలి చప్పరిస్తున్నా దంతాలుగా బలం ఉండాలి, కానీ అలా ఏదో పుల్ల చొక్క దిగుతూనే ఉంటుంది. అలా కొంతసేపు అవుతుంది. ఆఖరికి అది ఎంత పీచ్ అయిపోవాలో అంత అయిపోయిన తర్వాత దాన్ని వదిలేస్తాడు. మళ్ళీ మొదలెడతాడు చూడడం. అంటే కళ్ళతో, చెవులతో, ఇంద్రియాలతో మార్చి 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 మనసుని సుఖపెడతాడు. అయిపోతుంది, ఆకలేస్తుంది, తినేస్తాడు, మళ్ళీ కాసేపు పడుకుంటాడు, తమో గుణం. మళ్ళీ లేస్తాడు, రజోగుణం. ఇలా తిరుగుతూనే ఉంటాడు జీవుడు. ఇవి విషయములతో సుఖములు అంటారు, ఇంద్రియములతో అనుభవిస్తూ ఉంటారు. శంకర భగవత్పాదులకి 32 సంవత్సరాల జీవితంలో ఈ ఇంద్రియ సుఖములతో సంగమే లేదు. నాకేమో సంగం లేకుండా లేదు, ఆయనకేమో సంగం లేదు. నా జీవితంలో ఇప్పటి వరకు ఏమో ఆ పైన ఈశ్వరానుగ్రహం ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఇప్పటి వరకు నాకు ఇంద్రియ సుఖాలతోటి విషయ వస్తువులతోటి సంగము లేని రోజు లేదు, సంగము లేని క్షణము లేదు. శంకరాచార్యుల వారికి సంగమున్న క్షణము లేదు. అసలు అలా ఉండడం అంటే మనసు ఎంత పటిష్టంగా ఉండి విషయ వస్తువుల యందు ఎంత పరాన్ముఖులయ్యి ఎంత వైరాగ్యంతో, అదంతా గ్రామ్యం. అది ఎందుకు అని వదిలిపెట్టేయగలిగి ఉండాలి. రోడ్డు మీద పెడుతుంటే సూర్యకాంతి పడి ఒక గులకరాయి మెరుస్తోంది అనుకోండి, ఏరు జేబులో వేసుకుంటాడే, అదే గులకరాయి ఏదో సూర్యకాంతి పడి మెరుస్తోందని వెళ్ళిపోతాడు. ఇంద్రియ సుఖముల పట్ల ఆయన నిరాసక్తత అటువంటిది. అందుకని ఆయన దాన్ని పట్టించుకోరు అసలు. దానికి కారణం ఏమిటి అంటే ఆయనే చేశారు వివేక చూడామణి అని. నిత్యానిత్య వస్తు వివేకము. శంకర భగవత్పాదులు ఎప్పుడు ఎక్కడ చెప్పినా అదే చెప్తారు. ఏది నిత్యమో దాని యందు అనురక్తిని పొందు. ఏది నిత్యమో ఆత్మ, దానికి చ్యుతి లేదు. నిత్యమైన దానిని పట్టుకో, అనిత్యమైన దాని వెంట పరిగెత్తడం తగ్గించుకోవడం అలవాటు చేసుకో. ఆ నిత్యానిత్య వస్తు వివేక బోధ చేసి నిలబడిన వ్యక్తికి ఇంక ఇంద్రియ సంఘం ఎలా ఉంటుంది, విషయ సంఘం ఎందుకు ఉంటుంది? లేదు ఆయనకి. అంతేకాదు ఆయన ఇంద్రియ సుఖములు ఏ ఉన్నాయో వాటిని మృగతృష్ణ అని పిలిచారు. ఎందుకని అంటే అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం. అది కాదు షట్పది. మృగతృష్ణ అంటే తృష్ణ అంటే దాహం, విపరీతమైన దాహం. మృగము అంటే జింక అని సామాన్యార్థం. మృగము అంటే సాధారణంగా ఏదో పులులు సింహాలు అవి కూడా మృగాలు అంటారు, కానీ మృగము అంటే సాధారణంగా జింకని చెప్తారు. ఆ ఎడారిలో దూరంగా సూర్యకాంతి ప్రతిఫలించి పెద్ద నీటి పడియ ఉన్నట్లు కనపడుతుంది. ఈ దాహంతో ఉంటుంది లేడి. అది ఏం చేస్తుందంటే ఆ దూరంగా నీరు ఉంది, తొందరగా వెళ్ళి తాగుదామని పరిగెడుతుంది ఆ ఇసుకలో, ఎండలో. అంత దూరం వెళ్ళి అక్కడ ఆగి నాలిక అల్లార్చి చూస్తుంది. అక్కడ దాకా వెడితే నీళ్లు ఉన్నట్లుగా కనపడింది, మళ్ళీ ఇంకొంత దూరం వెడితే ఉన్నట్టుగా కనపడుతుంది. మళ్ళీ ఆగి చూస్తుంది, మళ్ళీ అవి నీళ్ళు అనుకుంటుంది. దాహం తీరుతుంది అనుకుని మళ్ళీ పరిగెడుతుంది. ఈ పరిగెత్తడంలో దాహం ఎక్కువైపోతుంది.
అది మృగతృష్ణ. ఎడారి అంటే అంతులేని ఇసుక. ఎంత దూరం వెళ్ళినా నీడ ఉండదు, ఎంత దూరం వెళ్ళినా అవి నీళ్లు కావు, అలాగే కనపడతాయి. ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ కొంత దూరంలో నీళ్ళలా కనపడతాయి. ఆఖరికి ఏం చేస్తుందంటే పరిగెత్తి 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 ఆ దాహానికి చచ్చిపోతుంది, డొక్కలు కొట్టుకుపోయి కింద పడి చచ్చిపోతుంది. ఇంద్రియముల చేత పొందేటటువంటి సుఖములు మృగతృష్ణలు సుమా అని శంకరాచార్యుల వారే ప్రతిపాదన చేశారు. అటువంటి మృగతృష్ణ వెంట ఎన్నాళ్ళు పరిగెడతావు, ఎన్నాళ్ళు పరిగెత్తి అది సుఖం అనుకుంటావు. అది సుఖం సుఖం అని నువ్వు అనుకున్నది ఏదో అది నీకు కొంత మోతాదు మించి అనుభవిస్తే నీకే దుఃఖంగా అనిపిస్తుంది. ఎంత ఏమిటి అనుభవిస్తాం అది అనిపిస్తుంది నీకే. దుఃఖం అనిపించిందే మళ్ళీ వారం పోయేటప్పటికి సుఖం అనిపిస్తుంది. కాబట్టి అది శమయ విషయ మృగతృష్ణ, విషయములు మృగతృష్ణలు అని లోకానికి ప్రబోధం చేసిన మహాపురుషుడైన. పైగా ఇంద్రియములకు లౌల్యం ఉంటుంది. లౌల్యం అన్న మాటకు అర్థం ఏంటంటే లల్ అన్న ధాతు ఎక్కువ వేశారనుకోండి, ఎప్పుడైనా వేస్తే దాని అర్థం ఏంటంటే విషయ సుఖములను చెప్తున్నారు అట్ట, దాని ఎందు మగ్నమైపోయాడు అనుకోండి, లల్ ధాతు వేస్తారు. రామాయణం సుందరకాండలో పిబ విహర రమస్వ భుంచో భోగాం ధన నిచయం ప్రదిశాంచి మేదినీంచ మయి లలనే యథాసుఖస్త్వం తయి చల సమేత్వ లలంచ బాంధవాస్తే అంటాడు రావణాసురుడు. పిబ విహర రమస్వ భుంచ భోగాన్ ధన నిచయం ప్రదిశామి మేదినీంచ. తిను, తాగు, తిరుగు, అనుభవించు. ఏమిటి శాస్త్రం, ఏమిటి ధర్మం, ఏమిటి పిచ్చి నీకు? యవనం పోతే మళ్ళీ తిరిగి వస్తుందా? యమనం వ్యతివర్తతే యదతీతం పునర్నైతి శ్రోత్ర శీఘ్రమపామివా. ప్రవాహాలు వెళ్ళిపోయింది, మళ్ళీ వెనక్కి రమ్మంటే వస్తుందా? వెళ్ళిపోయిన కాలం వస్తుందా? యవనం పోతే వస్తుందా? అనుభవించు. మయి లలనే యథా సుఖత్వం తైచ సమేత్వ లలంతు బాంధవాస్తే అంటాడు. లల్ ధాతు ఎక్కువ వేశారు అంటే ఇంద్రియ భోగాల గురించి. ఆ లౌల్యము, ఇంద్రియములు ఏం చేస్తాయంటే లౌల్యమును పొందుతాయి. లౌల్యం అంటే దానివల్ల నిజమైన సుఖం ఏమీ ఉండదు, కానీ సుఖమన్న భ్రాంతిని కల్పించి తిప్పి తిప్పి చంపేస్తాయి. అది ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంద్రియము బాగా చేస్తే ఆ జాతి పోతూ ఉంటుంది. ముకుందమాలలో కులశేఖర ఆళ్వార్ దాని గురించి ప్రతిపాదన చేస్తారు. అందులో కన్ను, దీపపు పురుగుకి కంటి విషయంలో భ్రాంతి ఉంది. అది దీపాన్ని చూసిందనుకోండి, ఆ దీపపు కాంతి చూసి అది నేను తినాలనుకుంటుంది, అది తినే వస్తువు అనుకుని వచ్చి ఓహా దీపం మీద వాలి ఆ వేడికి వెంటనే కింద పడిపోయి చచ్చిపోతుంటాయి. కిందంతా పరుపేసినట్టు చచ్చిపోతాయి దీప పురుగులు. అయినా కొత్త వచ్చి వాలి పడిపోయి రెక్కలు ఊడిపోయి కింద పడి చచ్చిపోతుంటాయి. బల్లు వచ్చి తినేస్తుంటాయి. బల్లులు తినేస్తున్నాయి, అన్నింటికి రెక్కలు ఊడిపోయాయి, అన్ని కింద పడిపోయాయి, అన్ని చచ్చిపోయాయి. నేను తినడం ఏంటి అని వెనకనున్న దీప పురుగు అనుకోదు. ఒక్క కంటి విషయంలో భ్రాంతి కలిగితే దీపపు పురుగుల జాతి నశించిపోయింది దీపాన్ని పట్టుకుని. ఇక రెండవది చెవి, లేళ్ల జాతి పోతుంది. ఎందుకని అంటే ఏదో కొద్దిగా అది తినే ధాన్యమో ఏదో చల్లేసి పైన వల వేసేస్తాడు. అది ఏమిటంటే కింద వలని చూసిందనుకోండి, ఎందుకు చిక్కుకుంటుంది? వల ఉందని తెలుసుకుంటుంది. అందుకని వేటగాడు ఏం చేస్తాడంటే చెట్టు ఎక్కి కూర్చుని పాట పాడతాడు. దానికి శ్రవణేంద్రియ లౌల్యం. దానికి ఏమిటంటే మంచి పాట వినపడితే చాలా సరదా. అందుకని అది ఏం చేస్తుందంటే పాట వినపడితే అదేం పెద్ద ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పాటో ఘంటసాల గారి లాగో పాడక్కర్లేదు, ఏదో పాట పాడితే చాలు. ఆ పాట వింటూ పైకి చూస్తూ పరిగెడుతుంది. పరిగెడితే వల్ల పడుతుంది. వల్ల పడగానే ముందు కాళ్ళే విరిచేస్తారంటారు రుసుమండి. ఎందుకంటే ఇక మళ్ళీ పరిగెత్తి పారిపోకుండా దుడ్డు కర్ర పెట్టి కాళ్ళ మీద కొడతారంటారు. లేళ్ల జాతి నశించిపోతోంది. నేను చదివిన యథార్థంగా ఉంటాయంటే నాకు తెలియదు, మరి నేను చదివింది అది ఇంద్రియముల చేత అలా పోతాయని. అలా లేడి జాతి పోతోంది. ముక్కు వాసన, తుమ్మెద కడుపు నిండా తేనె తాగేస్తుంది, తేనె మత్తు. అది చాలదన్నట్టు కడుపు నిండా, అది కూడా మామూలు తేనె ఏం కాదు, బయటది చక్కగా పువ్వుల్లో ఉన్నటువంటి మకరందాన్ని తాగేస్తుంది. మత్తు కదూ. ఆ మత్తుగా ఉన్నది వెళ్ళి ఎక్కడో పడుకోవచ్చు కదా. వెళ్ళి పద్మంలో కర్ణిక ఉంటుంది, మధ్యలో దుద్దులా ఉంటుంది.
అక్కడ చుట్టుపక్కల రేకులు, ఆ పద్మానికి ఉన్న కేసరాల్లోంచి పరాగంలోంచి సువాసన వస్తూ ఉంటుంది. ఇక్కడ తేనె తాగాను కదా, హాయిగా హంసతూలిక తల్పంలా ఉంది, దీని మీద పడుకుంటానని ఆ పద్మంలో పడుకుంటుంది. ఆ సువాసన పీలుస్తూ కళ్ళు మూసి నిద్రపోతుంది. సూర్యాస్తమయం అవుతుంది, ఆ పద్మం ముడుచుకుపోతుంది. దీనికి తెలివి వస్తుంది. ఎగురుదా అంటే ఏది, రేకులు మూసుకుపోయి ఈ లోపల ఎగురుతూ ఉంటుంది. కానీ చీకటి పడే సమయానికి ఏనుక్కి దాహం వేస్తుంది. ఏనుగులు అప్పుడు వస్తాయి. గజేంద్ర మోక్షణంలో రాలా మబ్బులు గుంపులు వచ్చినట్టు అవి వస్తాయి. వచ్చి తొండంబుల పూరించుచు గండంబుల చల్లు కొనుచు గళగళరవముల్ మెండుకొన వలద కడుపుల నిండన్వే దండ కోటి నీటింద్రావెన్. అవి సరోవరాల్లో దిగి ఆ తామర పూలు పీకుతాయి. పీక కింద పడేసి కాలుతో తొక్కుతాయి. ఇప్పుడు ఏది పోయింది? తుమ్మెద పోయింది. ఎందుకు పోయింది? ఎక్కడ పడుకోకూడదు తుమ్మెద? ఆ సువాసన కోసమని తామర పూలో పడుకుంది. అదే చెడు తెచ్చింది. వాసన కోసమని చెప్పి భ్రాంతి పొందిన తుమ్మెదల జాతి అంతా కూడా అలా పోతోంది. నోరు రుచి, రుచి కోసం చేపల జాతి పోయింది. ఓ సూది తీసుకొచ్చి ఇలా ఉంచుతాడు, ఉంచి వానపామును దాన్ని తీసుకొచ్చి దాన్ని ముక్క కోసి మధ్యలో కన్నం ఉంటుందిగా, దాన్ని సూదికి తొడుగుతాడు. తొడిగితే లోపల సూది కనపడదు, వానపాము ఒకటే కనపడుతుంది. ఇప్పుడు దాన్ని ఏం చేస్తాడంటే తీసుకెళ్ళి ఓ కర్ర కడతాడు. కట్టి కొంచెం ఆ తాడుకి పైన ఓ పేకబెత్తం అంటారు, తేలిగ్గా తేలుతూ ఉంటుంది, ఆ పేకబెత్తం కడతాడు. కట్టి దాన్ని నీళ్ళల్లో వేస్తాడు. ఆ ఇనుపది కొక్కెం వానపాము ముక్కతో ఉంది కదా, ఆ బరువుకి కిందకు ఉంటుంది, పేకబెత్తం తేలుతూ ఉంటుంది. నీళ్ళ లోపల చేప పెడుతూ ఉంటుంది. దానికి కడుపు నిండా ఉంది, కడుపు నిండిపోయింది, వెళ్ళిపోవచ్చు కదా. ఆ లోపల ఉన్నటువంటి ఎర్ర అంటారు, ఆ వానపాము ముక్క ఎర్ర, దానికి అది చూస్తుంది. చూసి కడుపు నిండా ఉంటే ఉంది కానీ ఎర్ర ఎలా తేలుతోందో ఒకసారి కొరికి వెళ్ళిపోదాం దీన్ని అని చెప్పి కొరుకుతుంది. పైకి వానపాము ఉంది, లోపల సూది ఉంది. ఆ సూది ఏం చేస్తుందంటే పైన అంగిడికి గుచ్చుకుంటుంది. గుచ్చుకుపోగానే కొట్టుకుంటుంది. కొట్టుకోగానే పైన పేకబెత్తం కదులుతుంది. కదలగానే కర్ర పట్టుకున్నవాడు ఇలా అంటాడు. అనగానే సూదికి గుచ్చుకున్న చేప కూడా పైకి వచ్చేస్తుంది. భూమి మీద పడిపోతే मछली जल का रानी उसका जीवन पानी हाथ लगाओ डर जाएगी बाहर लगाओ मर जाएगी. చచ్చిపోతుంది. ఏది తిందామనుకుందో అది తినబడింది. నోటి లౌల్యానికి చేపల జాతి పోయింది. రుచి లౌల్యానికి నాలిక ఉన్నందుకు ఆ రుచి అంటే రుచి కోసమని చేపల జాతే పోతోంది. స్పర్శ. ఏనుగు, ఏనుగుకి ఏమిటి అంటే ఓసారి ముట్టుకుంటే చాలు దానికో సంతోషం. సుందరకాండలో కొంతమంది రాక్షసుల గురించి వర్ణిస్తారు మహర్షి. అలా ఏం చేస్తారంటే ఏనుగుకి పెద్ద గొయ్యి తీస్తారు, తీసి పుచ్చిపోయిన కర్రలన్నీ దాని మీద పెట్టి గడ్డేసేస్తారు. అది భూమిలాగే కనపడుతుంది. అది దాని మీదకి ఎందుకు వస్తుంది ఏనుగు? దాన్ని పట్టుకోవాలంటే ఏం చేస్తారంటే ఆడ ఏనుగు బొమ్మ పెడతారు అక్కడ. అది ఏం దాన్ని పిలవట్లేదు, దాని వంక చూడటం లేదు అని కాదు, ఆడ ఏనుగు కదా, ఒక్కసారి వెళ్ళి దానికి ఒరుసుకుంటే చాలు, ఒళ్ళు తగిలిస్తే దానికో సంతోషం. అందుకని మగ ఏనుగు ఏం చేస్తుంటే ఆ ఆడ ఏనుగు బొమ్మ అని కాదు, అది ఆడ ఏనుగు, ఓసారి వెళ్ళి నా ఒళ్ళు దాని ఒంటికి తగిలిద్దామని ఎక్కుతుంది. అసలే ఏనుగు అవి పుచ్చుకర్రలు విరిగి గోతులో పడుతుంది. ఏమీ బెటరు, ఏ నీళ్ళు కూడా ఇవ్వరు. ఆఖరికి అంకుశంతో కుంభస్థలం మీద పొడిచి పొడిచి బాధ తట్టుకోలేక ఇంత ఏనుగు కూడా మావటికి వశపడిపోతుంది. స్పర్శేంద్రియానికి ఏనుగు లొంగిపోయింది. ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క జాతి పోతోంది. కంటికి కంటి వలన దీపపు పురుగు పోయింది, చెవి వలన లేళ్ల జాతి పోయింది, ముక్కు వాసన కోసం తుమ్మెద పోయింది, నోటి కోసం చేప పోయింది, స్పర్శ కోసం ఏనుగు పోయింది. 5 ఉండి 5టి ఎందు ఉద్ధృతి ఉన్న నాబోటిగాడు. కంటితోనూ లౌల్యమే, చెవితోనూ లౌల్యమే, ముక్కుతోనూ లౌల్యమే, నోటితోనూ లౌల్యమే, స్పర్శేంద్రియంతో లౌల్యమే. అంటే రా 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 అని పిలుస్తూ ఉంటుంది ఆ ఇంద్రియం. దా అనుభవించు అనుభవించు అనుభవించు. మత్తు
ఆ లౌల్యం ఏం చేస్తున్నప్పుడు ఇన్ని 5 ఇంద్రియాల లౌల్యం వదిలిపెట్టేస్తుందా? అసలు అటువంటి లౌల్యం అన్న మాట ఆయన ఇంద్రియాల విషయంలో అన్వయమే కాలేదు శంకరాచార్యుల వారికి. అంటే అది ఎంత గొప్ప విషయం! విషయములను అనుభవించి తృప్తి పొందుదామనుకోవడం, అగ్నిహోత్రంలో నెయ్యి పోసి ఆర్పుదామనుకోవడం. అగ్నిహోత్రం ఆరాలంటే ఏం చేయాలి? నీళ్లు పోస్తే ఆరుతుంది. అట్లా అసలు విషయ వస్తువుల పట్ల పరాన్ముఖులై ఉండేటటువంటి లక్షణం ఉన్నవారు శంకర భగవత్పాదులు. కాబట్టి అంతటా బ్రహ్మమును మాత్రమే చూసేటటువంటి వారికి ఇక ఇంద్రియ లౌల్యము లేదు. అందుకని సమ్యక్ దర్శన సంపన్న కర్మభిర్న నిబధ్యతే దర్శనేన విహీనస్తు సంసారం ప్రతిపద్యతే. అంతటా బ్రహ్మమునే చూస్తున్నవాడికి ఇంద్రియ లౌల్యము లేదు, అంతటా లోకమునే చూస్తున్నవాడికి బ్రహ్మము లేదు. ఇంద్రియ సుఖములే ఉన్నాయి, విషయ సుఖములే ఉన్నాయి. కాబట్టి అటువంటి మహాపురుషులు మరి ఎందుకు తిరుగుతారు, ఎందుకు మనల్ని అనుగ్రహిస్తారు అంటే వివేక చూడామణిలో శంకరాచార్యులు వారే చెప్పారు ఎందుకు తిరుగుతారు. శాంతామహంతో నివసంతి సంతో వసంతవల్లోకహితంచరంతః తీర్ణా స్వయం భీమ భవార్ణవంజనాన్ అహేతునాన్ జ్ఞానపితారయంతః. వసంత ఋతువు వస్తుంది. ఇయం మాసః చైత్రః అని రామాయణంలో దశరథుడు అంటాడే. ఆ వసంత ఋతువులో ఏమవుతుంది అంటే పువ్వులు చెట్ల నిండా కనపడతాయి. ఎక్కడ చూసినా కాయలు, పళ్ళు, పక్షులు, అరుపులు, ఎంతో గొప్పది వసంత ఋతువు. వసంత ఋతువు ఎలా ఉంటుందో కొంతమంది మహాపురుషులు ఈ భూమి మీద పుట్టి వాళ్ళు నిస్వార్థంగా ఏమీ ఆశించకుండా వసంత ఋతువు ఎట్లా అయితే ఎప్పుడు అందరికీ సంతోషాన్ని ఇస్తుందో అలా అందరికీ సంతోషాన్ని ఇవ్వడం కోసమే పుట్టిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి సంతోషం ఏమిటంటే అందరినీ సంతోషపెట్టడం ఒక్కటే. అలా నివసించే మహాపురుషులు ఉంటారే వారు గొప్పవారు. అటువంటి వారు